నేను కాకినాడకు వచ్చి 3 ఇయర్స్ అవుతుంది, కానీ ఏ రోజు నేను అన్నవరం టెంపుల్కి అయితే వెళ్ళలేదు. బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా నైట్ ప్లాన్ చేసుకుని మార్నింగే లేచి అన్నవరం టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అన్నవరం స్టేషన్ లో దిగ్గానే మా క్లాస్మేట్ వచ్చి పికప్ చేసుకుని వాళ్ళ ఇంటికి అయితే తీసుకొని వెళ్ళాడు. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే వాళ్ళు చూసుకునే విధానం కానీ అండ్ వాళ్ళు పెట్టిన ఫుడ్ తినగానే నాకైతే ఒకటే అనిపించింది, కాకినాడకి అలౌడ్ కావాలంటే ఏమైనా రాసి పెట్టి ఉండాలి. ఇంకా నేను నా ఫ్రెండ్స్ టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. మనకు కనపడేది అన్నవరం టెంపుల్ ఎంట్రెన్స్. మనకి డైరెక్ట్ గా టెంపుల్ దగ్గరికి రోడ్ ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా మంది కూడా గిరి ప్రదక్షిణ అయితే చేస్తూ ఉంటారు. ఈ ప్రదక్షిణ అంతా కంప్లీట్ చేయడానికి 13 to 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ ప్రదక్షిణ కంప్లీట్ అవ్వడానికి పట్టే సమయం 2.5 to 3 అవర్స్ అయితే పడుతుంది. ఇక్కడ మనకు కనిపించేది ఎండ నీడను బట్టి సమయాన్ని తెలుపుతుంది. అండ్ ఈ టెంపుల్ పక్కనే పమ్మా నది అయితే ఉంటుంది. మనం దగ్గర కూడా వెళ్ళి విజిట్ అయితే చేసుకోవచ్చు. ఈ పమ్మా నది ఆపోజిట్ లోనే ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఉంటుంది. చూసేదానికి అయితే చాలా బాగుంటుంది. టెంపుల్ అంతా విజిట్ చేయడం అయిపోగానే మాకు దగ్గరలో ఉన్న బీచ్ కి అయితే వచ్చేసాము. ఇంకా నేను నా ఫ్రెండ్స్ ఆ బీచ్ లో చాలా టైం అయితే స్పెండ్ చేసాము. ఈ రోజు వీడియో ఇది. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.